ఈ ఆత్మకి ఒక కోరిక ఉంది. తనకంటూ అన్నం పెట్టేవాళ్ళు ఒక్కరైనా ఉండాలని ఆ ఖుదాని కోరుకుంది. ఎవరూ లేని అనాథగా మరణించింది. అందుకే ఇలా భూమి మీద మిగిలిపోయింది. అప్పుడంటే ఎవరూ లేరు, ఇప్పుడు మేము 5 తమ్ముళ్ళు ఉన్నాం కదా బాబా. ఆ ఖుదాలీల నాకు అర్థమైంది. నిత్యం శివయ్య పూజలు చేస్తుంటావు. నీ మనవడు ప్రేమగా పిలిస్తే ఆ శివయ్యకి వినిపిస్తుందిలే. మీరు కృష్ణానది ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ నా స్నేహితుడు బ్రాహ్మణుడు ఉంటాడు. తనకేం చేయాలో మొత్తం తెలుసు. మీకే హాని జరగదు. వెళ్ళిరండి.